హలో అండి అందరికీ. రీసెంట్‌గా 'మేము కాపురం' అనే ఒక వెబ్ సిరీస్ రీసెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ 6 ఎపిసోడ్స్‌తో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో నాగబాబు గారు, అలాగే గెటప్ శ్రీను, అలాగే కమెడియన్ రవితేజ మెయిన్ క్యారెక్టర్‌గా చేయడం జరిగింది. ఈ మూవీ ఒక పల్లెటూరు గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక స్టోరీగా ఈ మూవీ నడుస్తుంటుంది. పల్లెటూరి సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మంచి ఎంటర్‌టైన్‌మెంటు. ఇంకొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఈ సినిమాలో చూపిస్తే బాగుండేది. ఈ సినిమా మొత్తం 6 ఎపిసోడ్స్‌తో ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాల వరకు ఉంటుంది. కొంచెం లాగ్ అని అనిపించిన ఒక విలేజ్ బ్యాక్ టైప్‌లో మనం నేచురల్‌గా విలేజ్ బ్యాక్ టైప్ సినిమాలు ఎలా నడుస్తూ ఉంటాయో ఈ సినిమా సేమ్ యాజిటీజ్‌గా ఉంది. నాకైతే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడవచ్చు. అసలు మూవీ స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ మూవీలో నాగబాబు గారు ఊరి పెద్దగా ఉంటారు. ఆ నాగబాబు గారు చిన్నప్పటి నుంచి ఒక కోడి పిల్లని పెంచుతారు. అది పెద్దదైన తర్వాత ఆ కోడి పుంజు మిస్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేకపోతే ఎవరైనా తిన్నారా? అది చనిపోయిందా? ఏంటా? అనేది ఆరా తీస్తుంటారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసులకి అప్పచెప్తాడు. ఆ పుంజుని ఎవరు ఎత్తుకెళ్లారు? ఎవరు దొంగతనం చేశారు? ఏం చేశారు? అనేది నాగబాబు గారు పోలీసుల మీద ఫైర్ అవుతుంటారు. ఇద్దరు పోలీసులు గెటప్ శ్రీను, అలాగే కమెడియన్ రవితేజ వీళ్ళిద్దరూ ఆ పుంజు కోసం వెతుకుతూ ఉంటారు. ఆ పుంజు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు నాగబాబు గారికి ఆ పుంజు దొరికించి ఇచ్చారా లేదా అనేది ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంటుంది. నాకైతే ఒక్కసారి మాత్రం చూడవచ్చు. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు నా ఛానల్‌ని ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికైతే నేను సిద్ధంగా ఉంటాను. నా ఛానల్‌ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.